హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేస్తానండి. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? లస్సీ అండి. లస్సీ అంటే అందరికీ తెలుసు కదా, అది ఎలా తయారు చేయాలో, ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో అది కూడా ఈరోజు చేసి చూపించానండి. మీరు కూడా అలా ట్రై చేయండి. ఓకే, లస్సీ అంటేనే ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్. సో ఇది వచ్చేసి ఎక్కువగా పంజాబ్ స్టేట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే అందరము చేస్తున్నాము, బట్ లస్సీ అంటే పంజాబ్ స్పెషల్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోవాలి. 2-3 రోజులు అయిపోయిన పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకునే తీసుకోకూడదు. ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే లస్సీకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, దీన్ని వచ్చేసి నైట్ వచ్చేసి మనకు కావాల్సినంత కొంచెం పాలు తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని దాన్ని వచ్చేసి నైటే తోడిపించుకొని సైడ్ పెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత బాగా థిక్గా వస్తుంది కదా, దాన్ని ఇలా బౌల్లో కొంచెం తీసుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి బాగా. తర్వాత వచ్చేసి కొంచెం షుగర్ వేసుకుందాము. మీకు ఎంతవరకు కావాలంటే షుగర్, కొంతమంది స్వీట్గా తీసుకుంటారు. లస్సీ అంటేనే స్వీట్లో స్వీట్ ఎక్కువగా ఉంటేనే స్వీట్గా ఉంటుంది. ఏమంటారు? అవునా? ఎస్. సో ఇప్పుడు వచ్చేసి షుగర్ కూడా వేసేసుకున్నాము. చక్కెర నీట్గా కలిపేసుకున్నాం. ఇప్పుడు నేను వెళ్ళేసి మిక్సీలో వేసుకొని ఇంకా కూడా జస్ట్ 1 రౌండ్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. సో నేను మిక్సీలో అయితే వేసుకొని తీసుకుంటానండి. వావ్, థిక్గా ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు, అండ్ కూలింగ్ వాటర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వాటర్ వేసుకొని చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే షుగర్ వేసాము కదా ఈ పెరుగులో, ఇదంతా కూడా మళ్ళీ నేను ఒకసారి గ్రైండ్ చేస్తాను అనమాట. గ్రైండ్ చేసుకొని తీసుకొస్తాను. సో ఈ లోపల వచ్చేసి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వీక్లీ వన్స్ చేస్తానండి తప్పకుండా. ఎందుకంటే లస్సీ వచ్చేసి మన బాడీ వేడిగా ఉన్న వాళ్ళకి, కొంతమంది బాడీ ఎప్పుడు కూడా నా బాడీ వేడిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు, వేడి చేసేసిందండి అనేసి. అలాంటి వాళ్ళకి చాలా తొందరగా ఫ్రీగా ఫ్రెష్గా వాళ్ళ బాడీ వచ్చేసి కూల్గా తయారవుతుందండి. ఒక్క గ్లాసు లస్సీ తీసుకుంటే చాలన్నమాట. సో మనం బయట ఎక్కడైనా జర్నీ చేసి వచ్చినా సరే ఒక గ్లాస్ లస్సీ తీసుకున్నాం అనుకుంటే బాడీ అంతా కూల్ అయిపోతుంది, మనం కూడా ఫ్రెష్గా ఉంటాం. జర్నీ చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి కొంచెం వేడైపోతుంది అని మనం ఒక ఫీల్ అవుతాం, బట్ అదైతే కన్ఫర్మే లేండి. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలనుకుంటే ఒక గ్లాస్ లస్సీ తీసుకోండి, ఫుల్గా కూల్ అయిపోతారు. స్టమక్లో కడుపు మంట, నొప్పి అలాంటివి ఏవి ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఒక గ్లాస్ లస్సీ తీసుకున్నట్లయితే. కొంతమంది సాల్ట్తో తీసుకుంటారు, కొంతమంది లస్సీ అంటే షుగర్తో తీసుకుంటారు. లస్సీ అంటేనే టేస్ట్ షుగర్ కదా, మరి అలాగా షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి తెచ్చేసానండి. నేను ఆల్రెడీ 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది. 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువగా పెట్టేసుకున్నామంటే అది గడ్డగట్టేస్తుంది అనమాట. మనం లస్సీ డ్రింక్ చేయడానికి కదా తీసుకున్నాము, అంతే కదా. స్పూన్ పెట్టి తినడానికి తీసుకున్నామా? లేదే, డ్రింక్ చేయడానికి. సో 30 మినిట్స్ సరిపోతుంది. ఓకే, దీనికి వచ్చేసి గార్నిష్ చేసుకోవడానికి లెమన్ స్లైస్ వచ్చేసి కట్ చేసుకొని నేను 2 గ్లాసెస్ పెట్టుకున్నానండి. లుక్ బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ స్పూన్తో ఏం యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బూస్ట్ అండి. పైన అలాగ బూస్ట్ స్ప్రే చేసుకొని ఆ లస్సీ తాగుతూ ఉంటే ఉంటుందండి, అబ్బా వేరే లెవెల్లోనే ఉంటుందండి. కూల్గా స్వీట్గా ఉన్న లస్సీలో చక్కగా కొంచెం బూస్ట్ పైన స్ప్రే చేసుకొని దాన్ని డ్రింక్ చేస్తే నిజంగా ఎలా ఉంటుందో నేను చెప్పటం కాదు, మీరు తయారు చేసి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. వీక్లీ వన్స్ నేను చేస్తున్నానా, మీరు వీక్లీ కనీసం 2 టైమ్స్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా, చాలా తొందరగా తయారైపోయింది కదా ఈ రెసిపీ. చాలా హెల్త్ కూడాను. అందరూ కూడా వీక్లీ వన్స్ ఒక కప్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. రెగ్యులర్గా కర్డ్ రైస్ తినే వాళ్ళకి ఈ హ్యాబిట్ ఉంటే పర్వాలేదు, లేదనుకుంటే కొంచెం కష్టపడి అయినా సరే కొంచెం పెరుగు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.